హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మనకైతే నెక్స్ట్ వేవ్ కంపెనీలో తెలుగులోనే జాబ్ చేసేవారు కావాలన్నమాట. వీళ్ళకి మొత్తం 100 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు మిస్ కావద్దు. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఇక్కడ మనకైతే నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ తెలుగు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా క్రియేట్ చేసి మీరైతే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వేవ్ డిస్క్రిప్టివ్ టెక్నాలజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే శాలరీ నాట్ డిస్క్లోజ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. బట్ శాలరీ వచ్చేసరికి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ 6 LPA అనేసి ఇవ్వడం జరిగింది, అంటే పర్ యానం అనమాట ఇది. సో మీకు ఓవరాల్గా 25K వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ 6 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి, ఓకేనా. సో ఇదైతే మనకి పోస్ట్ అయ్యి 6 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్స్ వచ్చేసరికి 100 అయితే ఉన్నాయన్నమాట. అప్లికెంట్స్ వచ్చేసరికి 1519 అనేసి ఇవ్వడం జరిగింది, అంటే 1519 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి ఇప్పటి వరకు వెళ్ళాయి అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే చూడండి, గుడ్ నేటివ్ స్పీకర్, అంటే మీరు మంచిగా తెలుగులో మాట్లాడేవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు మంచి స్కిల్ అనేది ఉండాలి. అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా మీకు మంచిగా ఉండాలన్నమాట, ఎందుకంటే స్టూడెంట్స్తో మీరు మాట్లాడతారు కాబట్టి. సో మీకు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కాదు మ్యాటర్, కానీ ఇంటర్పర్సనల్, సో నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు స్టూడెంట్స్తో కౌన్సిలింగ్ చేస్తారు కాబట్టి స్టూడెంట్ని, సో వాళ్ళ దగ్గర మీరు తడబడకూడదు అన్నమాట ఏ మాట కూడా, ఓకేనా. సో మంచిగా మీరు అంటే మంచిగా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. నెక్స్ట్ మంచిగా చెప్పే విధంగా ఉండాలి స్టూడెంట్కి. అలాగే హైలీ డెడికేటెడ్, సో మీరు మంచి డెడికేటెడ్తో ఈ యొక్క జాబ్ అనేది చేయవచ్చు. సో మీ యొక్క హార్డ్ వర్క్ కూడా ఉండాలండి దీంట్లో, ఎందుకంటే స్టూడెంట్స్ని మీరు మంచిగా కౌన్సిలింగ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. సో పీపుల్ విత్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ గ్రేట్ పేషెన్స్, ఓకేనా. సో మీకైతే మంచి పేషెన్స్ అనేది ఉండాలి, సో ఎంపతి కూడా ఉండాలి, అలాగే స్ట్రాంగ్ సెన్స్ అనేది కూడా మీకు మంచిగా ఉండాలి. సేల్స్ మైండ్ సెట్ కూడా మీకు చాలా అవసరం అనమాట. టార్గెట్ ఓరియంటెడ్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ మిగతావన్నీ కూడా మెన్షన్ చేశారు, టార్గెట్ అనేది ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పారు. బట్ టార్గెట్ అనేది విషయంలోకి వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనేసి నేనైతే చెప్తున్నాను. సో ఈజీ వేలో మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఎడ్టెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. సో మీరైతే సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క ఎడ్టెక్ కంపెనీలో మీకు అడిషనల్ అడ్వాంటేజ్గా మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుడ్ ప్రొఫెషనల్ ఇన్ ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా చాలా
అవసరం అనేసి నేను ప్రతి జాబ్లో చెప్తున్నాను. సో మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కూడా మీకు దీనికి యాడెడ్ అడ్వాంటేజ్గా మీకు ఉంటుందన్నమాట. వాట్ విల్ యూ బీ డూయింగ్, సో మీరు ఏం చేస్తారు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో యాక్షన్ ఏ మెంటర్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్. ఎవరైతే లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి మంచి కెరీర్ గైడ్ అడ్వైస్ అనేది మీరు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ లెర్నింగ్ prospects, offering careers advice and providing a sense of how CCBPO programs can accelerate their career. సో CCBPO 4.0 కెరీర్ అలాగ ఉంటుంది. సో దీనిలో జాయిన్ అయితే ఎలా మీరు కెరీర్ గ్రోత్ అనేది పెంచుకోవచ్చు అనేది చెప్పడం అనేది మీకు ఉంటుందన్నమాట. అలాగే ఎస్టాబ్లిషింగ్ ద ఎఫెక్టివిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ CCBPO 4.0 ప్రోగ్రామ్. సో మీరైతే ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉండాలి, దీని గురించి గొప్పగా చెప్పే విధంగా ఉండాలన్నమాట CCBPO 4.0 ప్రోగ్రామ్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్. సో ఏదైతే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారో ఆ సేల్స్ని మీరు క్లోజ్ చేసే విధంగా ఉండాలి. సో అసైన్డ్ లీడ్స్ కూడా. అలాగే ఫోన్ ఆర్ వీడియో కాల్స్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ. సో ఇక్కడైతే మీరు ఫోన్ ద్వారా అయినా కావచ్చు, వీడియో కాల్ ద్వారా అయినా కావచ్చు, సో మీ యొక్క ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది సేల్స్లో క్లోజ్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే పోస్ట్ సేల్స్లో కూడా మీరు రిలేషన్షిప్ని మేనేజ్మెంట్ చేసే విధంగా కూడా చూసుకోవాలి, ఓకేనా, మేనేజ్ చేసే విధంగా. అలాగే మెయింటైనింగ్ డీటెయిల్డ్ డేటాబేస్, మీ యొక్క ఏదైతే కస్టమర్తో మీరు మాట్లాడతారో ప్రతిదీ కూడా మీ యొక్క డేటాబేస్లో స్టోర్ చేసే విధంగా ఉండాలి. సో అది కాన్సన్ట్రేట్గా ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా కూడా మీ యొక్క పై హైయర్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి అందించే విధంగా ఉండాలి. కేరింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్. సో మీకైతే వీక్లీ రెవెన్యూ ఉంటుంది, సో ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాంపెన్సేషన్ వచ్చేసరికి మీకైతే 6 LPA అనేసి చెప్పడం జరిగింది. ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ 6 LPA అనేది వస్తుందన్నమాట. మీకు ఓవరాల్ శాలరీ అయితే 25K స్టార్టింగ్ అనేది ఉంటుంది. సో లాంగ్వేజ్ నోట్స్ వచ్చేసరికి మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. సో 6 days ఉంటుంది వర్క్. అలాగే వీక్ ఆఫ్ అనేది 1 day అనేది ఉంటుందన్నమాట. అలాగే ది ఫాలోయింగ్ వీడియో విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. సో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసినప్పుడు మీకు ఈ వీడియోస్ అనేవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో దీని ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు వెళ్ళి. సో ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కెరీర్ టు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, వర్క్ స్టేటస్ అనేసి అడుగుతుంది, ఐఎమ్ ప్రెసర్ అని పెట్టండి. సో ఇక్కడైతే మీ యొక్క లొకేషన్ అనేది ఎంచుకోండి. అలాగే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్, ప్రమోషన్స్ వై SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.